కదా. అది నేను అడిగే పాయింట్ అండి. వస్తాం మీ దగ్గరకు వస్తా. తాడూరు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు. బిఫోర్ దట్ కామోజ్ వెంకటేశ్వర్లు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో బీసీ రిజర్వేషన్ కు తెలంగాణలో ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి? తమిళనాడుతో పోలుస్తున్నారు, 9th షెడ్యూల్లో పెట్టాలి అంటే తమిళనాడుతో తెలంగాణను ఎట్లా పోల్చాలి, ఏ లెక్కన పోల్చాలి? గతంలో కూడా కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 32 తప్పిదాలు ఉన్నాయి ఈ నివేదికలు అంటూ నా చర్చా కార్యక్రమంలోనే గతంలో శేషు సార్ ఒక సందర్భంలో చెప్పారు. బట్ తమిళనాడుతో ఎట్లా పోలుస్తున్నారు? తమిళనాడుకు తెలంగాణకు కొట్లాట పరంగా ఓకే, తమిళనాడు తరహాలో మేము కూడా కొట్లాడతాం. అప్పుడు జయలలిత ఎట్లా అయితే పివి నరసింహారావు మీద కొట్లాడి అక్కడే ఉండి అక్కడ గరావు చేసి నేను తీసుకొచ్చుకున్న 9th షెడ్యూల్లో జాయిన్ చేసాం అన్న ఆ సెంటిమెంటు, ఆ ఎమోషన్ అప్పుడు వేరు. అక్కడ పెరియార్ ఉద్యమే నడిచింది. సో అక్కడ మొత్తం గ్రౌండ్ నుంచి అదే ఉద్యమం ఉంది. బట్ తెలంగాణలో అట్లాంటి పరిస్థితి ఉందా? తెలంగాణలో సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా కంపోజ్ గారు? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐన్యూస్ వ్యూయర్స్ కు. ఇప్పుడు మీరు అడిగిన అంశం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాయా, తమిళనాడు తరహాలో 42% రిజర్వేషన్ వస్తుందా రాదా, ఈ 3 నెలలు ఏం జరుగుతుంది, 60 రోజుల్లో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు తమిళనాడుకు తెలంగాణకు డిఫరెన్స్ ఏందనేది ఒక అంశం చెప్తా మీకు. ఆల్రెడీ ఐ న్యూస్ దాదాపుగా ఈ చర్చా వేదికలు చాలా పెట్టి ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వగలుగుతుంది. ఇవాళ దేశంలో 11 సంవత్సరాలుగా మోడీ గారు ఉన్నారు, 60-70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ రోజున్నటువంటి ఇందిరా సహాని కేసు అయిపోయిన తర్వాతనే తమిళనాడులో అందరూ ఇలా ఏఐడిఎంకే గాని డిఎంకే గాని చిన్న చితక పార్టీలు కలిసి భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ మెడల్ వంచి 9th షెడ్యూల్లో చేర్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్ అయిన తర్వాత రీబిల్ చేశారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, రీచట్టం చేశారు. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని డిలీట్ చేయడానికి, దాన్ని తీసేయడానికి లేకుండా మళ్ళీ చట్టం చేసుకున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తున్నదంటే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మెడకు ఉచ్చు బిగించుకున్నారు. ఎట్లా బిగించుకున్నారంటే మీరిస్తున్నటువంటి 1,00,000 కోట్లు 5 సంవత్సరాల 20,000 కోట్లలో ఒక 10,000 కోట్లే బడ్జెట్ లో పెట్టారు. రెండవ అంశం ఏంటంటే అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పెట్టి గవర్నర్ కు పంపించి గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. నేనేమంటున్నంటే ఇవాళ ఉస్మానియా కాకతీయ బీసీ సంఘాలు కూర్చున్న తర్వాత ఏం చెప్తారంటే రాష్ట్రపతి దగ్గర మీ బిల్లు పెండింగ్ లో ఉన్న తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది చట్టవిరుద్ధం. అంటే రేవంత్ రెడ్డికి జ్ఞానం లేకుండా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు 20 నెలలుగా సాగిస్తున్నాడు అనేది ఇది ఒక రూపకం. ఎట్లా చేస్తుండంటే ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఇక్కడ ఉన్న పార్టీలను ఎందుకు తీసుకెళ్లలేదు? 40 సార్లు 50 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎందుకు ప్రధానమంత్రి గారిని బీసీల గురించి అడగలేదు? సరే మోడీ గారు కేడీ అయిపోయారు, ఎందుకంటే 11 సంవత్సరాలుగా బీసీలకు ఇస్తున్న వాటా ఇవ్వకుండా ఈడబ్ల్యూఎస్ చట్టం తీసుకొచ్చి మా బీసీల పొట్టగొట్టి ఇలా బీసీ మంత్రిత్వ శాఖను లేచిండు మోడీ గారు. అంటే కాంగ్రెస్ గారు ఈడబ్ల్యూఎస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎక్కడ కమిషన్లు చెప్పలేదు, ఎక్కడ కొట్లాటలు జరగలేదు, ఎక్కడ యుద్ధం జరగలేదు అనుకున్నట్టుగానే అక్కడ కూడా పొలిటికల్ విల్నెస్సే. మళ్ళా అక్కడ రాజకీయ చిత్తశుద్ధి ఆ విషయంలో కనిపించింది, అది అయిపోయింది. బట్ ఇది బీసీల విషయంలో ఎందుకు లేదన్నది ఈరోజు ఈ తెలంగాణ మొత్తం కూడా మాట్లాడుతున్నటువంటి పాయింట్. అయితే బీజేపీకి కాంగ్రెస్ కు బీసీల మీద ఎట్లాంటి ఉద్దేశం లేదు. వాళ్ళకు న్యాయం చేయాలి, సామాజిక న్యాయం పాటించాలి. విభిన్న కులాలు 139 కులాల ఆ 3 కులాలే ముందుంటేనే మిగతా సామాజిక వర్గాలకు, సంచార జాతులకు, ఉత్పత్తి జాతులకు, ఉప కులాలకు న్యాయం చేయాలనేది బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ లేవు. ఉంటే వాళ్ళు అసెంబ్లీలో చర్చ పెట్టి ఏ షెడ్యూల్లో రిమార్క్స్ రాసుకొని ఏ క్యాస్ట్లు ఇప్పటి వరకు పేరు పొందినాయి, ఏ క్యాస్ట్లు రిజర్వేషన్లకు అమలు జరిగినాయి, ఏ క్యాస్ట్లు ఇంకా అసలు బీసీబీలో లేకుండా కొన్ని ఉపకులాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, వాటికి న్యాయం చేద్దాము. ఒక చర్చ పెట్టి అన్ని ఎంఐఎంది, బీజేపీది, బీఆర్ఎస్ పార్టీ సలహాలు తీసుకొని చట్టం చేసి కొన్ని మంచిగా చేసి పంపిద్దామంటే అక్కడ చర్చ పెట్టలేదు. చర్చ పెట్టకుండా ఉన్నట్టు ఉండి 42% ఇస్తామని పంపించారు. 42% బీసీల కంటే ఏ ప్రాతిపాదిక మీద మీరు న్యాయం బీసీలకు చేస్తారు అనేది క్లారిటీ లేదు. ఇవాళ జంతర్ మంతర్ దగ్గర మీరు మోకాళ్ళ మీద దేకినా, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు గోడలు గీకినా ఈ బీసీ చట్టం అనేది అమలు కాదు. కావాలి అంటే ఏం చేయాలి? న్యాయంగా పార్లమెంట్ లో మీరు మోడీ గారు కాళ్ళు మొక్కుతారా లేదా గోడలు గీకుతారా, మోడీ గారితో మాట్లాడండి.
తమిళనాడు తరహాలో మేము అక్కడ ఇస్తానని చెప్పినాం, కామారెడ్డి డిక్లరేషన్ లో మేము చెప్పినాం. దయచేసి మీరు బిల్లు పెట్టండి, ఒక ప్రైవేట్ బిల్లు పెట్టి అందరం ఎంపీలో నిలబడదాం, కనీసం మీరు చేయండి అని రాష్ట్రపతి దగ్గరికి పోవాలి, ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి. ఒక భారతదేశంలో 140 కోట్ల 100 కోట్ల పైచిలకు బీసీలో ఉంటే ఒక మంత్రిత్వ శాఖ లేదండి భారతదేశంలో. బీసీలకు సబ్ ప్లాన్ లేదండి భారతదేశంలో. బీసీలకు సపరేట్ ఒక బడ్జెట్ లో కనీసం ఒక 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదండి. ఇంత అన్యాయం చేస్తున్న బీజేపీ ఇలా కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలు ప్రజలు గ్రహించారు. మొన్న మనం ఇది మాట్లాడుకున్నాం. గౌరవ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు ఏం చెప్పారంటే, మేము పెట్టడానికి రెడీగా ఉన్నాం, కొట్లాడడానికి రెడీగా ఉన్నాం, పెట్టమని కాంగ్రెస్ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ప్రజలు విడిపోతారు. ఇవాళ ఒక ఓసీలు ఒకవైపు బీసీలు ఒకవైపు విడిపోతే న్యాయం ఏందో తెలిసిపోతుంది, అసలు వస్తున్న చట్టం రాదని తేలిపోతుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండంటే, మొత్తం మసిమూసి మారడుగాయలమ్మి బీసీలను కాంగ్రెస్ బీసీలు అందరినీ అంత మాయ చేసి ఇవాళ ఢిల్లీలో నాటకాలు ఆడుతారు తప్ప ఈ 20 నెలల్లో చేసింది ఏంటంటే నాకు అర్థం కాదు. ఏమన్నా చేసిర్రా? కనీసం ఒక బీసీకి మినిస్టర్ ఇస్తే ఆ మినిస్టర్ కూడా ఒక పోర్ట్ఫోలియో మంచిది కూడా ఇవ్వలేని దౌర్భాగ్యం ఉన్నది. అలా మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో శుద్ధ అబద్ధాలు, మీరు పార్లమెంట్ అసెంబ్లీలో పెట్టినటువంటి చట్టం శుద్ధ తప్పులు. వీటితో పాటు సవరేమని చెప్పింది. వీటితో పాటు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు కాంట్రాక్ట్స్ లో కూడా 42% ఇస్తా అన్నారు. ఆ అంశం పైన కూడా మళ్ళీ ఒకసారి ప్రత్యేకమైనటువంటి చర్చ పెట్టాలి. బట్ కార్తిక్ గారు బీసీ సంఘాలను తీసుకొని వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తాం, ప్రధాని మోడీని కలుస్తాం, రాష్ట్రపతిని కలుస్తాం,